శ్రీ గురుభ్యో నమః. మానవులకు భోగభాగ్యములను, సంపదలను, సంతానాన్ని ఇవ్వడంలో దేవతల కంటే పితృదేవతలే ముందుంటారు. అత్యంత శక్తివంతులు కూడా. దేవతలు స్వార్థపరులు, పితృదేవతలు నిస్వార్థపరులు. ఎందుకంటే మానవులంతా కూడా పితృదేవతల యొక్క సంతానము కాబట్టి. కనుక పితృదేవతలకు మానవుల యందు అపారమైనటువంటి వాత్సల్యం ఉంటుంది. ఇహలోకంలో సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటి ప్రతి మానవుడు ఖచ్చితంగా పితృదేవతలను పూజించి తీరాలి అని భీష్ముల వారు ధర్మరాజుతో చెబుతూ ఉన్నారు. ఇది రహస్యములు, అత్యంత రహస్యమైనటువంటి విషయములు. ఎవరైతే తన యొక్క తండ్రిని, తాతను, ముత్తాతను ఉద్దేశించి 3 పిండములను శ్రద్ధతో అర్చించి శ్రాద్ధం పెడతారో, స్వర్గంలో దేవతలు కూడా పితృదేవతలను ఆరాధిస్తారట. దేవతలు 2 రకాలు. ఒకరు కర్మదేవతలు, 2 ధర్మదేవతలు. కర్మదేవతలు అంటే పుణ్యకార్యాలు ఎక్కువ చేసిన వారు కర్మదేవతలుగా స్వర్గంలో ఉంటారు. వారు కూడా పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటారట. కాబట్టి తల్లిదండ్రులు గతించిన వారు ఖచ్చితంగా శ్రాద్ధ కర్మను ఆచరించాలి. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు మహద్భాగ్యులు. వారికి రోజు కూడా నమస్కారం చేసుకోవడం అనేది అత్యంత శ్రేయోదాయకము. ఒక్కసారి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే 6 సార్లు భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. దేవతల రహస్యాలను మనం తెలుసుకున్నట్లయితే, మరి శంతన మహారాజు గారు వర్ణించిన తర్వాత భీష్ముడు శ్రాద్ధం పెడుతూ ఉన్నాడు. ఆ శ్రాద్ధ సమయంలో తండ్రి కొరకు పిండాన్ని సిద్ధం చేస్తున్నాడు. శంతనుడు భూమిని పగులగొట్టుకుని వచ్చి పిండం కొరకు చెయ్యిని జాచినట్టు. ఇలా అంతటి శక్తి వారికి ఉన్నది. కానీ భీష్ముడు తండ్రి చేతిలో పిండమును పెట్టకుండా శ్రాద్ధ కల్పంలో చెప్పిన విధంగా దర్భలపైనే దానిని ఉంచినాడు. దానికి వసురూపుడైనటువంటి శంతనుడు సంతసించి, ఓ భారత శ్రేష్ఠ, వారంతా కూడా భారత వంశీయులు కాబట్టి ధర్మనిధి, నీవు వేద ధర్మాన్ని నిలబెట్టినావు. నీకు మరణ భయం లేకుండా స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను. నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే నిన్ను మరణం దగ్గరికి వస్తుంది అని వరం ఇచ్చినది అనమాట. అంటే ఆయువుని ఇచ్చేది కూడా పితృదేవతలుగా శక్తి ఉన్నది అని మనకి ఈ యొక్క వృత్తాంతం ద్వారా తెలుస్తూ ఉన్నది. అదే సమయంలో భీష్ముడు ఈ పితృకల్పాన్ని గురించి వివరించమని చెబితే మార్కండేయుని ద్వారా శంతన మహారాజు గారు తెలుసుకున్నటువంటి పితృరహస్యములను చెప్పడం జరుగుతున్నది. పూర్వము బ్రహ్మగారు దేవతలను సృష్టించి నన్ను పూజించండి అని ఆదేశించినాడట. కానీ వారు ఫలార్థులై, స్వార్థపరులై తమను తామే ఆరాధించుకున్నారట. కోపించినటువంటి బ్రహ్మగారు బుద్ధి నశించగా మూర్ఖులు కండి అని శపించినాడట. మూర్ఖులే కదా తమను తాము పూజించుకునేది, కాబట్టి ఆ మూర్ఖుల్లాగానే జీవించండి అని శపించినాడట. అప్పుడు దేవతలు పశ్చాత్తాపం చెందిన వారి, అయ్యా బ్రహ్మగారు, ఏదో తప్పు చేశాము, మమ్మల్ని క్షమించవయ్యా, అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తే బ్రహ్మగారు మీ పుత్రులను అడిగి మీరు జ్ఞానాన్ని పొందండి అని బదులిచ్చినారట. బ్రహ్మగారు చెప్పినటువంటి మాట చొప్పున దేవతలంతా కూడా వారి పితరులను సమీపించి ప్రార్థిస్తే, ఓ పుత్రులారా వెల్లుడు అని బదులిచ్చినారట. అంటే 2 మాటలు చెప్పినారు. ఓ పుత్రులారా వెల్లుడు అని బదిలిచ్చి అంతర్హితులయ్యారట. వెంటనే దేవతలకు బుద్ధి కలిగింది ఆ 2 మాటలతోటే. కానీ పుత్రవ్యామోహ పీడితులై బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆ పుత్రులు వెళ్ళిపోయారు అని చెప్పి దుఃఖించారట. దానికి బ్రహ్మగారు, మీకు బుద్ధి కలిగింది కానీ జ్ఞానోదయం కలగలేదు, అందుకే దుఃఖిస్తున్నారు. సందేహాన్ని విడిచి జ్ఞానులలో శ్రేష్ఠులైనటువంటి మీ పుత్రులను, పితరులను, వారు చెప్పినటువంటి దానిని మళ్ళీ మళ్ళీ మననం చేయండి, అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుందని చెబితే వారు అలాగే చేస్తున్నారు. అప్పుడు దేవతలు, పితరులు అంటే ఈ పూర్వదేవతలు మీ ఇద్దరు కూడా మహాప్రీతితో ఒకరినొకరు పూజించుకోండి, పరస్పరం ప్రీతి కలిగి ఉండని చెప్పి పంపించినాడు. వెంటనే దేవతలు కూడా ఆ పుత్రులను, పితరులను కలుసుకొని, మీరు మమ్మలను ఓ పుత్రులారా అని సంబోధించినారు కనుక మీరు మాకు పితరులు అగుచున్న సందేహము లేదు. ఎందుకు పితృదేవతలు అయ్యారంటే, పితరులు ఎలా అయ్యారంటే జ్ఞానాన్ని ఇచ్చి వారిని సరైనటువంటి మార్గంలో నడిపినారు కాబట్టి పితరులైనారు. అంతేకాకుండా వారి జ్ఞానాన్ని ఇచ్చే సమయంలో ఓ పుత్రులారా అని దేవతలను ఈ పుత్రులు సంబోధించినారట. అందువల్ల మీరే మాకు పితరులైనారు, మేము మీకు పితరులం కాదు, మీరే మాకు పితరులైనారు, పితృదేవతలుగా మారిపోతున్నారు అని చెప్పి, మానవులైతే పుష్టిని, అభ్యుదయాన్ని కోరి పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధములను పెడతాడో, అలాగే తండ్రిని, తాతను, ముత్తాతలను ఉద్దేశించి పిండములను సమర్పిస్తాడో, దానికి వారు సంతోషించి వారి వెన్నంటి ఉండి అభ్యుదయాన్ని కలిగిస్తారు అని చెబుతూ ఉన్నారు. సోముడు ప్రీతుడై సముద్రాన్ని, పర్వతాలను, అడవులను, పంటలను వర్ధిల్లజేస్తాడు. మనందరము కూడా పరస్పర మైత్రితో ఉందాము అని పలికి మైత్రీభావాన్ని పొందడం జరిగినదనమాట. ఈ విధంగా పితృదేవతల యొక్క ఆరాధన వ్యాప్తిలోకి వచ్చినది. ఇందులో స్వయంగా భగవానుడు చెప్పినాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. మనకు అన్నం వస్తుందంటే కారణం మేఘములు. మనం అన్నం తింటేనే ఈ సృష్టి అనేది నిలబడుతుంది. మన ఈ శరీరము నిలబడదు, కొత్త సృష్టి రాదు. కాబట్టి
మనకు మూలమైనటువంటి ఈ ప్రకృతి ఆహారం లభించడానికి కారణము సోముడికి ఆ శక్తి ఎలా వస్తుంది? పర్జన్యం, వర్షాన్ని కురిపించేటువంటి శక్తి ఎలా వస్తుంది? పితరుల ద్వారా వస్తుందట. పితృకర్మలు ఆగిపోతే వర్షములు కూడా రావు, ఆహారం కూడా దొరకదు, దారిద్ర్యం అనేది సంభవిస్తుంది అన్నమాట. కటిక దారిద్ర్యంలో మునిగిపోతారనమాట. అది చూడండి, చాలా విధమైనటువంటి దారుణమైనటువంటి ఇబ్బందులు పడడానికి కారణం ఈ పితృదేవత ఆరాధన లుప్తమైపోవడమే. అందులో అదే సమయంలో 7 పితృగణాల చరిత్ర కూడా ఆ యొక్క చంద్రమహారాజు గారు చెప్పడం జరిగినది. 7 పితృగణాలు ఉన్నాయట స్వర్గంలో. వారిలో 4 మూర్తిమంతములు, అంటే వారికి ఒక రూపం ఉంటుంది. 3 అమూర్తిమంతములు, వారికి ఒక రూపం ఉండదు, శక్తి రూపంలో ఉంటారు. మూర్తి లేనటువంటి వారు వైరాజులు, అగ్నిశ్వాక్తులు, బర్హిషదులు. ఈ 3 గణాలు కూడా అమూర్త గణములు అంటారు. అదేవిధంగా సుకాలిన్లు, బర్హిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనేటువంటి 4 కూడా మూర్తిమంతములైనటువంటి పితృగణములు. మొత్తంగా చూడండి, 7 పేర్లు రోజు గుర్తుంచుకొని స్మరించండి. వైరాజులు, అగ్నిశ్వాక్తులు, బర్హిషదులు వీరు అమూర్తగణములు. సుకాలిన్లు, బర్హిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు వీరు మూర్తివంతమైనటువంటి పితృగణములు. వీరి గురించి చెబుతూ ఒక అర్ధగంట 2 గంటల సేపు వీడియో అవుతుంది. ఈ అమూర్తములైనటువంటి గణములు ప్రాణులందరిలో ఓజస్సు రూపంలో ఉంటారు. ఓజస్ సామర్థ్యం అంటే సృష్టిని చేసేటువంటి సామర్థ్యము ఈ అమూర్తమైనటువంటి పితృగణములు ఎవరు? ఈ వైరాజులు, అగ్నిశ్వాతులు, బర్హిషదులు ఇస్తూ ఉన్నారనమాట. వీరి యొక్క అనుగ్రహం లేకపోతే వీరు ఎలా వచ్చిస్తారు మనకు ఆ సామర్థ్యాన్ని? పితృదేవతల ఆదేశం ఉంటేనే ఇస్తారు. పితృదేవతలను అడుగుతారు. లక్ష్మీదేవి వీరికి సంపద ఇవ్వాలని పితృదేవతలను అడుగుతుంది. వీటి నాకు పిండాలు పెట్టట్లేదు, వీరికి సంపద ఎందుకు అడుగుతారు అంటారు పితృదేవతలు. వెంటనే వాడు రూపాయి కూడా ఇవ్వరు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా సంతానాన్ని ఇచ్చేటప్పుడు పరమేశ్వరుడు అడుగుతారు పితృదేవతను, వీరికి సంతానాన్ని ఇవ్వాలంటే వాడు నాకే పెట్టట్లేదు, ఎందుకు వీడికి సంతానం అని అడుగుతారట. ఆ విధంగా ఇదంతా శాస్త్ర సంబంధమైనటువంటి విషయం. నేనేమి కల్పించి చెప్పట్లేదు, కొత్త విషయంలో చెప్పట్లేదండి. శాస్త్రంలో ఉన్నది కాబట్టి ఏది రావాలన్నా కూడా ముందు పితృదేవతల అనుమతితోటే దేవతలు ఇస్తారు. కాబట్టి అత్యంత ప్రధానము శ్రాద్ధ కర్మ.